హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ ఎట్ ద రేట్ ఆఫ్ సత్యాస్ క్యూ. ఈరోజైతే ఆల్రెడీ వేసిన హెయిర్ స్టైల్ అండి, మీకు ఒకసారి మళ్ళీ చెప్తే అర్థమవుతుందని చెప్పారు. సో అందుకే ఒకసారి నేను చెప్దాము హెయిర్ స్టైల్ వేసేటప్పుడు అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే కొంచెం అండి మనం ఏదైనా ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేసుకుంటాం కదా, అలా వేసుకున్నప్పుడు ఎలా పాపిడి తీసుకుంటామో అలా మధ్య పాపిడి తీసుకొని రెండు వైపులకి కొంచెం కొంచెం హెయిర్ అయితే సెపరేట్ చేసుకోవాలండి. తర్వాత మిడిల్ హెయిర్ అండి, చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు మిడిల్ హెయిర్ని కొంచెం సెపరేట్ చేసుకొని దానికి మిగతా హెయిర్తో కలవకుండా ఒక క్లచర్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మిగిలిన హెయిర్ అంతా కూడా ఒక క్లిప్ పెట్టేసుకుంటే మీకు హెయిర్ స్టైల్ వేసేటప్పుడు అంత కన్ఫ్యూజింగ్గా అయితే అనిపించదండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఏదైతే సెపరేట్ చేసుకున్నామో ఆ హెయిర్కి ఈ హెయిర్కి ఒక క్లిప్ అయితే పెట్టేసుకోండి. నేనైతే అలవాటు కాబట్టి నేనేమి వేసుకోలేదు, మీరు కొంచెం క్లిప్ పెట్టుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. తర్వాత మనం ఏదైతే సెపరేట్ చేసుకున్నామో ఆ హెయిర్ని మధ్యలోకి పాపిడి తీసుకుని మళ్ళీ విడిగా చేసుకోవాలండి. ఈ హెయిర్ స్టైల్ మీద మన ఛానల్లో అయితే ఒక 3 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే ఉన్నాయండి, అన్నీ ఒక వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మనం పాపిడి తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న హెయిర్ రైట్ సైడ్ వైపు, రైట్ సైడ్ ఉన్న హెయిర్ లెఫ్ట్ సైడ్ వైపు అండి. అలా మనకి ఎంత చిన్న పాయలు తీసుకుంటే లుక్ అయితే అంత బాగుంటుంది. సో అలాగా చిన్న చిన్న పాయలు తీసుకొని ఇటువైపుది అంటే మన కుడి చేతి వైపు ఉన్నది ఎడమ చేతి వైపుకి, ఎడమ చేతి వైపు ఉన్నది కుడి చేతి వైపుకి తీసుకొని అలా మనం ఏదైతే హెయిర్ తీసుకున్నామో అదంతా కూడా తీసుకుంటూ మొత్తం హెయిర్ ఫినిష్ అయ్యే వరకు అలాగే చేయాలండి. చూస్తున్నారు కదా, వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏ హెయిర్ స్టైల్ అయినా ఈజీగా అర్థమవుతుందండి. ఏముంది అందులో, మనం ఎలాగో ఫస్ట్ నుంచి హెయిర్ స్టైల్స్ అయితే వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో బిగినర్స్ కూడా ఈజీగా వేయచ్చు. సో ఇలా మనం ఏదైతే హెయిర్ తీసుకున్నామో అదంతా కూడా అయ్యే వరకు ఇలా ఇటువైపు దటు అటువైపు దిట్టు వేసుకుంటూ చేసుకోవాలండి. మీకు ఏదన్నా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే మీరు ఏదైతే సెపరేట్ చేసుకుంటున్నారో ఆ హెయిర్కి చిన్న క్లచెస్ ఉంటాయి కదండి మీ దగ్గర, నేను వీడియోలో చూపించినట్టు వేసేసుకోండి. మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో మనం ఫస్ట్ ఏదైతే లీవ్ చేసుకున్నామో ఆ హెయిర్ని తీసుకొని మళ్ళీ అల్లుకోవడం స్టార్ట్ చేస్తున్నానండి. ఫ్రంట్ హెయిర్ స్టైల్ అండి, మనం ఎక్కువగా యూజ్ చేస్తాము, ప్రతి ఒక్కళ్ళు వాడే ఉంటారు ఈ హెయిర్ స్టైల్. అలా స్టార్ట్ చేశానండి నేను. చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్టు ఫస్ట్ చిన్న చిన్న పాయలు తీసుకొని మనం ఏదైతే హెయిర్ తీసుకున్నామో దాన్నే మళ్ళీ పాయలుగా అల్లుకుంటూ వేసుకోవాలండి. అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు, పూర్తిగా అయితే చూడట్లేదండి. సో రీచ్ అయితే చాలా తగ్గిపోయిందండి ఛానల్ది. సో ప్లీజ్ ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి, కుదరకపోతే ఇంకేం చేస్తారు. సో చూసిన తర్వాత లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు అల్లేసుకొని తర్వాత మనం ఏదైతే ఫస్ట్ బ్యాక్ సైడ్ అటు ఇటు ఇటు అటు హెయిర్ వేసుకున్నాం కదండి, ఆ హెయిర్లోంచి ఇటువైపు వేసుకున్న హెయిర్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ అల్లుకోవాలండి. మనం ఈతపాయల జడ ఎలా అల్లుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగేనండి. మనం విడివిడిగా తీసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే వస్తుంది. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా వెంటనే అయితే వేస్తానండి. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా అల్లుకోవచ్చు. హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుందండి. నేను బయట వేసినప్పుడు కనీసం ఒక 20 మెంబర్స్ అడిగారండి, అసలు ఎటు నుంచి స్టార్ట్ చేశారు ఎట్టేస్తారని అర్థం కాకుండా ఉందని చెప్పి. సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలామంది అయితే అప్రిషియేట్ చేస్తారు. సో ట్రై చేయండి. అలాగే నేను ఎప్పుడు చెప్తాను, వీడియోలో కంటే కూడా మీరు డైరెక్ట్గా ట్రై చేసి వేసుకున్న హెయిర్ స్టైల్ లుక్ ఇంకా బాగా తెలుస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన బుజ్జమ్మ సిస్టర్స్ ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి, మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. నేను ఛానల్ నేమ్ అయితే పైన ఇస్తున్నాను, సో చూసి ఒకసారి సెట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి కిందకి సజెస్టెడ్ ఛానల్ ఉంటుంది కదా, అందులో చూసినా కానీ ఛానల్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ కూడా మీ ఎంకరేజ్ ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో చూసారు కదండి, అటు సైడ్ కూడా సేమ్ అలాగే అల్లుకొని ఒక క్లచర్ అయితే వేసేసుకోవాలి. లుక్ అయితే చాలా బాగుందండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి లైక్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓవరాల్ లుక్ అయితే ఇదండి. ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో మంచి హెయిర్ స్టైల్తో అయితే మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా హెయిర్ స్టైల్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.